ఆత్మ యొక్క మరో ఇంద్రియమే ఈ సూక్ష్మ శరీరం. ఇతర లోకాలలో విహరించడానికి, ఇతర లోకాల జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే సాధనం సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం మన చైతన్య పదార్థపు మరో రూపం, మన స్థూల శరీరపు ప్రతిరూపంలా ఉంటుంది. సాధారణ స్థితిలో చైతన్య పదార్థం మన స్థూల శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ఎప్పుడు మనం సంపూర్ణంగా విశ్వశక్తిని పొందుతామో, ఎప్పుడు మనకు సూక్ష్మ శరీర యానం చేయాలనే అనుభూతి కలుగుతుందో, అప్పుడు మన చైతన్య పదార్థం సూక్ష్మ శరీర రూపంలో యానం చేస్తుంది. సాధారణంగా సూక్ష్మ శరీర యానపు అనుభవాన్ని ఎరుక లేకుండా నిద్రలో మనం పొందుతున్నాం. వీటినే మనం కలలు అంటాం. ఎరుకతో మనము ఈ సూక్ష్మ శరీర యానపు అనుభవాన్ని పొందే అవకాశం ఒక్క ధ్యాన స్థితిలో మాత్రమే జరుగుతుంది. సూక్ష్మ శరీరం కాల పరిస్థితులకు అతీతంగా ప్రయాణించగలదు. ఎరుకతో సూక్ష్మ శరీర యానం చేసిన తరువాత సరికొత్త కోణంలో జీవిత గమనాలను దర్శించడం జరుగుతుంది. ధ్యానంలో అత్యధికంగా విశ్వశక్తిని పొందినప్పుడు శరీరమంతా వ్యాపించి ఉన్న చైతన్య పదార్థం ఒక కేంద్రం వైపు ప్రయాణించడం జరుగుతుంది. చైతన్య పదార్థం కేంద్రం వైపు ప్రయాణించేటప్పుడు స్థూల శరీరంలో కదలికలు ఏర్పడతాయి. మనం మన శరీరమంతా తేలికైపోతున్న అనుభూతి పొందుతాం. మన కాళ్ళు చేతులు లేవేమో అనే భావన కలుగుతుంది. మన శరీరం పూర్తిగా తేలికగా దూదిపించేలా అనిపిస్తుంది. శరీరంలోని వివిధ ప్రదేశాలలో కదలికలను గమనిస్తాం. ఒక్కొక్కసారి పూర్తి శరీరం తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇదే సూక్ష్మ శరీరపు కదలికల అనుభవాలు. తీవ్ర ధ్యాన సాధన చేయడం ద్వారా అత్యధిక విశ్వశక్తిని పొందడం జరుగుతుంది.